మమ్మీ, ఇప్పుడు అత్తయ్య గురించి తెలిసిన మావయ్యకి అత్తయ్య తప్పుడు మనిషి కాదేమో, మంచి మనిషి ఏమోనన్న ఆలోచన తప్పకుండా పుడుతుంది. అంటే అత్తయ్య మావయ్యలు కలిసిపోవడానికి ఒక అడుగు ముందుకు పడినట్టే కదా మమ్మీ. వాళ్ళు కలవడానికి ఎన్నడుగులు ముందుకు పడినా ఆఖరి అడుగు మాత్రం ఆ రాఘవే. ఏదో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుందేంటి? హలో, ఎవరు? అన్నోన్ పర్సన్ అని భయపడకు దీపక్, నేను నీకు వెల్ నోన్ పర్సనే. హే, ముందు నువ్వెవరో చెప్పు. కూల్ దీపక్, నేను అశోక్ని. నువ్వు నాకెందుకు కాల్ చేసావు? నేను కోమల్తో మాట్లాడాలి. తనతో మాట్లాడాలంటే తనకే కాల్ చేయొచ్చు కదా, నాకెందుకు కాల్ చేసావు? నేను తనకి కాల్ చేయకూడదని, తన నెంబర్ ట్రాప్ చేసి ఉంటారని చెప్పింది నువ్వే కాబట్టి నీకు కాల్ చేశాను. ఫోను కోమలికివ్వు. ఇదిగో, నీతో అశోక్ మాట్లాడాలంట. అశోక్, ఎలా ఉన్నావు అశోక్? నేను బాగానే ఉన్నాను కోమలి. నీకు రేపటి గురించి గుర్తు చేద్దామని కాల్ చేశాను. రేపేంటి అశోక్? రేపు మన ఎంగేజ్మెంట్, మర్చిపోయావా? అవును కదా, నిజంగానే మర్చిపోయాను. సారీ అశోక్. నువ్వు మర్చిపోయి ఉంటావనే నీకు గుర్తు చేస్తున్నాను. రియలీ సారీ అశోక్. మనలో మనకి సారీలు ఎందుకులే కానీ మన ఎంగేజ్మెంట్ని గుడిలో ప్లాన్ చేశారు అమ్మా నాన్న. రేపు ఉదయాన్నే బయలుదేరి వచ్చేసాయి, ఓకేనా? అలాగే వస్తాను. ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు కోమలి, నేను వచ్చి తీసుకెళ్తాను. నువ్వు వస్తేనే ప్రాబ్లం అవుతుంది. నువ్వు రాకు. ఏదో ఒకటి చేసి నేనే బయటికి వస్తాను. అంతగా ప్రాబ్లం వస్తే విజయాంబిక గారు దీపక్ చూసుకుంటారు. ఓకే కోమలి. ఆ దీపక్ గారితో కొంచెం జాగ్రత్తగా ఉండు. అలాగే అశోక్. బాయ్ కోమలి. బాయ్ అశోక్. ఏంటి బయటకు వస్తానంటున్నావు? ప్రాబ్లం వస్తే మేం చూసుకుంటామని చెప్తున్నావు. అసలు ఏం జరుగుతుంది కోమలి? కోమలి, ఈ టైంలో నువ్వు బయటకెళ్ళడం అంత మంచిది కాదు. కుదరదు విజయాంబిక గారు.